రాకుండా ఉండిపోయారు? ఏమైంది? ఏటైందో తెలియటం లేదండి. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే. అమ్మా జ్యోతి, జ్యోతి నేను కోరుకున్నది నాకు కాకుండా పోతే నేను సహించలేను, భరించలేను, బ్రతకలేను. కిరణ్ నువ్వు కాదన్నావుగా, అందుకే నీకు కాకుండా పోతున్నా. నీ జ్యోతి ఎంత పని చేసావమ్మా. కలిగిన వాడిని కట్టుకుని నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలని ఆశపడే ఆ మాట అన్నానే తప్ప ఇంత కాయిత్యం చేస్తావనుకోలేదమ్మా. బాబు గారు, డాక్టర్ గారు ఇది వచ్చేస్తున్నారు. అమ్మాయి గారు ఎలాగుందండి? సిస్టర్, నువ్వేం ప్రక్కనే ఉంటూ ప్రతి 3 గంటలకి ఒక టాబ్లెట్ ఇవ్వు. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం తప్పినట్లే. మరేం అపాయం లేదు కదా? ఏం భయం లేదు గోపాలరావు గారు. అమ్మాయి స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకుంది. మీరు మాకు తెలియజేయటం కాస్త ఆలస్యం అయి ఉంటే నిజంగానే మనకు దక్కుండేది కాదు. స్టమక్ వాష్ చేయించాను, ఇంజెక్షన్స్ ఇచ్చాను, నర్స్ ఇక్కడే ఉంటుంది. మీరేం వరి అవనక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు మీరనేది? మా అబ్బాయిని మీ అల్లుడుగా చేసుకుంటారా? నా స్థితిగతులు తెలిసి కూడా. ధర్మయ్య, ఇవన్నీ పెద్దవాళ్ళు మనం చాదస్తంగా ఆలోచిస్తున్నామే తప్ప కుర్రవాళ్ళు ప్రేమ మనస్సు వాటి విలువ గొప్పదే అంటున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆశీర్వదించడమే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అలాగే బాబు. వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ముహూర్తాలు నిర్ణయించేస్తాం. మంచిది. ధర్మయ్య, ఇప్పుడు నువ్వు ఉంటున్న అద్దెలు ఖాళీ చేసేసి ఫ్యాక్టరీలో ఉన్న మన గెస్ట్ హౌస్ లోకి ఈ రోజే నీ కుటుంబాన్ని మార్చు. అలాగే బాబు. రావయ్యా మురళి, ఆటోలోనే వచ్చావు. రా కూర్చో. ఎంతసేపు అయింది బాబాయ్ వచ్చి? ఇప్పుడే. చూడు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడు ఒక్కసారి. ఎలా ఉంది? చాలా అందంగా బ్రహ్మాండంగా ఉంది. పేరు రాధ. నీకు నచ్చినట్టేనా? అయ్యి బాబాయ్, భలేవాడు బాబాయ్. ఏదో ఫోటో చూపించి అభిప్రాయం చెప్పమంటే చెప్పాను కానీ ఈ మాత్రం దానికి నీకు నచ్చిందా ఇష్టపడ్డట్టేనా అంటారేమిటి? అయినా నాకెందుకు వచ్చిన గొడవ? నాకేం తెలియదు. వెంక బాబాయ్ ఎప్పుడు వచ్చాడు? ఏంటి బాబాయ్ ఈ మధ్య రావడం మానేసావు? నీ దర్శనం కరువైంది. వాడు వచ్చిపోతూనే ఉన్నాడు రా. ఇంటి పొట్టు ఉండాలి, నీకు తీరికేది. ఇదిగో అబ్బాయి, నీ విషయం అంతా నాకు తెలిసింది. త్వరలో పప్పన్నం పెట్టించి ఏర్పాటు చేయించు. దాన్నే ఉంది బాబాయ్. మధ్యాహ్నం భోజనానికి ఉన్నావంటే నా చేత్తో పప్పండి కొట్టిస్తా. నీ వేళ కూడా మాటలకేం గాని నువ్వు అమ్మాయిని చూసుకున్నావు, బాగానే ఉంది. మరి ఆ మురళీబాబు విషయం నువ్వే చూడాలి. మరి చాలా ఈజీ బాబాయ్. వాడు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టు. వాడు మెడలో వంచి పెళ్లి కొప్పించే బాధ్యత నాది. నిజంగా? ముమ్మాటికి. నిజంగా ఒప్పిస్తావు? ముమ్మాటికి. రాధా, ఇందాక పెద్దవాళ్ళ ముందు ఏం చెప్పాలో తెలియలేదు. అందుకే నీ ఫోటో అలా విసిరేశాను. కోపం వచ్చిందా? చచ్చ, అలా కోపగించుకోకూడదు, తప్పు. బాబాయ్ నీకు నచ్చిందా అని అడగగానే చాలా బాగా నచ్చింది అని చెప్పాలనుకున్నాను. రాధా, నిన్నిలాగే చూస్తూ ఉంటే నీ మాటలు కూడా వింటున్నట్టుగానే అనిపిస్తోంది. అలాగే అండి. కనిపించే నీ రూపం, వినిపించే నీ గొంతు నన్ను ఇంకా పరవశింపచేస్తున్నాయి. జీవితాంతం నిన్నిలాగే నా గుండెల్లో దాచుకోవాలనుంది. ఏమిటది? నీ గుండెలో ఎనపెట్టా బెరువా దాచుకోవడానికి? అదే నేనేం దాచుకోలేదు. నేను దాచుకోలే. మరి ఏమీ లేదు, చూసారా? ఏం లేదు. ఏం లేదు. మరి అక్కడ ఈ చేతిలో ఏమీ లేదు, ఏమీ లేదు. ఉండు, మా నాన్నతో చెప్తాను. నాన్న మురళి కొవ్వు కొట్టుకుంటున్నాడు. బాబాబు నీకు పుణ్యం ఉంటుందిరా. బాబాయ్తో మాత్రం చెప్పకరా. చెప్పద్దా? చెప్పను కానీ మరి అయితే మనం చేసుకుంటావా? నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అరే, నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెబుదాం అనుకున్నానే. అయితే నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ ముందు నువ్వే చెప్పాలి. లేడీస్ కోరిక తీర్చాలంటారు, నువ్వే చెప్పాలి. సరే బాబు, కోపం వస్తే నీతో గొడవ గానీ నా ఫ్రెండ్ లేడు, మిస్టర్ మురళి, నా బాజం ఫ్రెండ్. వాడు ఒక మంచి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నావు. నిజంగానా? అయితే మురళికి నా తరపున కంగ్రాట్స్ చెప్పు. నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏది? నువ్వు చెబుతాగా నాకు తెలియడానికి. జీవితంలో నేను కోరుకునేది రెండు. ఒకటి నీ భార్య నవ్వాలని, రెండోది స్టేట్స్ కెళ్ళి చదువుకుని పెద్ద చైల్డ్ స్పెషలిస్ట్ గా తిరిగి రావాలని. సీట్ దొరికిందో?
ఈ నెలాఖరికి నేను వెళ్ళిపోవాలి. ఈ నెలాఖరికి? 2 ఏళ్ళు అక్కడ ఉంటే చాలు, నేను పీడియాట్రిషన్ అయిపోతాను. జ్యోతి, ఒకవైపు నీ సీట్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నా, మరోవైపు 2 ఏళ్ళు నిన్ను చూడకుండా ఎలా బ్రతకలాలని చాలా బాధగా ఉంది. 2 ఏళ్ళగా కళ్ళ ముందు కనిపించకపోయినా నేను రోజు వస్తూ ఉంటాను. ఎలా వస్తావు? రోజు ఎమర్జెన్సీ ప్లేన్ లో ల్యాండ్ అవుతావా? నీ కళ్ళలో వస్తాను. వీడి పెళ్లి చేపులు దేవుడు వరకుగానే కాళ్ళు పెట్టేస్తున్నాయి కాళ్ళు. చూడ్డానికి కొత్తలో అంటున్నారు, ఊరికి చుట్టాలా ఆఫీసర్లా? పెళ్లి చూపులో అండి. ఎవరింటి బాబు? రంగమ్మ గారని. ఓహో, శ్రాదమ్మని చూడడానికి వెళ్తున్నారా? పిల్ల మాత్రం చూడడానికి పీటపట్లు ఆడిపోతే బంగారు బొమ్మలా కొట్టదండి. కానీ జాతకం ఏంటో గాని నాగుపోలంటండి. చూడడానికి వెళ్ళిన అబ్బాయిల కళ్ళలోకి ఇలా చూసింది అనుకోండి, కాటు వేయడం కాటికి వెళ్ళిపోవడం ఖాయం. మరి తమరు ఇంకా ఉన్నారు? మా చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేయరండి. ఎవరయ్యా నువ్వు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద ప్రచారం ఏమిటి? నాన్నగారు మీరు ఊరుకోండి. చూడండి నాగులరావు గారు. చిన్నకాపు గారు. సరే చిన్నకాపు గారు, ఇప్పుడు ఆ పిల్లని చూస్తేనే కాటేస్తుందా, చేసుకుంటే కాటేస్తుందా? అదే చూసుకుని చేసుకుందాం అనుకుంటే కాటేస్తుంది. మురళి, అసలు పరిస్థితి మరి ఇష్టం. నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా భయంగా ఉందిరా. నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. సార్, మా ఇద్దరికి భయంగానే ఉంది. తమరు అలా చెప్తే అలా చేస్తాం. చేస్తారా? ఎటు నుంచి వచ్చారు? ఇక్కడి నుంచండి. అంటే బుద్ధి వెళ్ళిపోండి. అఫ్ కోర్స్ వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదనుకుంటే ఎలాగో వెళ్లాల్సిందే. కాకపోతే మేము వస్తామని పాపం చాలా కష్టపడి పలహారాలు చేస్తుంటారు కదా, మరి అవన్నీ తినకుండా వెళ్ళటం మర్యాద కాదు కదండి. మరేదే అందుకని మీరు ఇక్కడే ఉండండి. మేము తినగా మిగిలిన పలహారాలు ఉంటాయి చూడండి, అవన్నీ మూట కట్టుకొచ్చి మీకు ఇస్తాం. మనకి ఇంకేం పని లేదండి, ఇదే వృత్తి. అబ్బా. ఇక్కడే ఉంటాను. చూడండమ్మా, మన వెంకయ్య మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు. అమ్మాయి ఫోటో కూడా చూసాం. అబ్బాయికి మాకు మీ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చింది. పోతే ఏదో మీ తృప్తి కోసం ఇలా చూడడానికి వచ్చామంతే. అంతే అంటే మరీ అంతే కాదనుకోండి. ఆ పిల్ల ఫోటో చూసిన దగ్గర నుంచే మా వాడు కలవరింతలు మొదలెట్టాయండి. మా నిద్ర లేకుండా పోయింది. అందుకని పిల్లని ఒక్కసారి కళ్ళారా చూపిస్తే వాడి కలవంతలు మానేస్తే మేము మనసు ఎందుకు నిద్రపోవచ్చని. ఆ గొడవలను ఇప్పుడు నమస్కారం, అక్కడ గొడవ చేస్తాం. అయితే ధర్మయ్య, తొందరలో ముహూర్తాలు పెట్టించేయడం మంచిది. శుభస్య శీఘ్రం. మేము మా ఊరెళ్ళి శాస్త్రి గారితో మాట్లాడి వెంటనే ఉత్తరం రాస్తాను. మరి ఇంక లేద్దామా? అలాగే. కాఫీ తీసుకోండి బాబు. వద్దమ్మా, కత్తితే అతగదంటారు. మళ్ళీ వస్తాంగా. పోతే చిన్న మనమండి, పిల్ల పిల్లవాడు ఏదైనా ప్రైవేట్ గా ఒక డైలాగ్ మాట్లాడుకోవడం మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం బాబు. మాకు కూడా లేదండి. అది అది డైలాగ్ మాత్రమే, నో డ్యూయట్స్. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మా ఊళ్ళో ఒక దుర్మార్గుడు నేను నష్టజాతకురాలనని. ఆ విషయాలన్నీ నాకు తెలుసండి. నేను చదువుకున్నవాడిని. మూర్ఖుల మాటల్ని మూఢనమ్మకాల్ని నమ్మి మీలాంటి అమ్మాయిని వదులుకోలేను. నేను వస్తానండి. ఐఎమ్ సారీ అండి. హ్యాపీగా అయ్యా, మా చెడ్డ ఆకలేసేస్తుంది. ఈ పెళ్లి కొడుకులు ఎప్పుడు వస్తారో ఏటో. అయ్య బాబు వచ్చేస్తున్నారండి. రండి బాబు రండి. ఏం పేదర్లో మార్జాతకురాలు చూసారా? కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంటే చూడకుండా ఇలా ఉంటా ఉండే. ఏ మాట కామాట చెప్పుకోవాలండి. మీరు చెప్పినట్టే పిల్ల మాత్రం తూచే తప్పకుండా రంభలాగా ఉందనుకోండి. పెట్టుబడులు ఆగిపోతాను ముందు చెప్పాను కదండి. కాకపోతే జాతకమే పాపం. జాతకాల గురించి మీకు బాగా తెలుసండి? అయ్య బాబు, ఆడి తాతగారు జాతక చెవండి. జాతక సునకం. ఎంత మంచి పేరు పెట్టారండి. ఒక హ్యాపీగా ఆ పేరు గుర్తెట్టారు మనకి. ఏంటి అందుకనే బుధుణ్ణి కుజుణ్ణి గుహుణ్ణి పట్టి పోగొట్లు ఎత్తేసాను. ఆ పిల్ల జాతకం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. చూడండి, ఆ పిల్ల జాతకం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి తమ జాతకం ఏంటో తమ తెలుసా? బ్రహ్మాండంగా. ఇవాళ ఏం చేస్తానో నాకు తెలుసు. ఇవాళ ఎవరిని కొలుస్తానో నాకు తెలుసు. ఇవాళ ఏం తింటానో ఏడాది కిందే తెలుసు. ఇవాళ ఏం తింటారో ఏడాది కింద తెలుసు. బ్రహ్మాండంగా. మీరు లడ్డూ పలారాలు తెచ్చుంటారు, తింటాను. ఇలా చూస్తావే? అమ్మ, నాకు భయం వేస్తాను. నువ్వే వెయ్యి. ఏంటి ఆయనకు భయం వేస్తున్నట? మీరయ్యండి. అది
ఇది కాకినాడ కాజా అండి ఆ? ఇది సుందర్లండి అండి ఇది బాంబే హల్వా అండి ఇది రసగుల్లా అండి చాలు చాలేరా చేతుకు సరిపో అమాయకులైన ఆడపిల్లల మీద అభండాలు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూస్తావు ఇగో మా మురళి ఆ రాత్రి పెళ్లి చేసుకుని తీరుతాడు మళ్ళీ ఆ పిల్లల గురించి ఒక మాట నాడు తెలిసిందో నీ పళ్ళని పచ్చ చేస్తాను జాగ్రత్త అనుకున్నావు బాబు చూస్తాను ఇల్లు అలాగానే పండగ కాదు పేపరు పెళ్లి కావాలి కదా ఓ అబ్బయ్యా! నీ అవ్వ నేను లడ్డూలు తింటుంటే ఎక్కడికి వెళ్ళావురా మీకు సరిపోవని ఎలా ఉన్నాయండి ఎలాగున్నాయ్యా ఎలాగున్నాయ్యా చిన్న మనసుని స్వంతం చేసుకునే శక్తి ఈ భూమి మీద ఎవరికుంది? అఫ్ కోర్స్ భూమి మీద ఎవరికి ఉండదనుకో ఒకవేళ 100 కోటికి ఎవరికైనా ఉన్నా నువ్వు బతుకునిస్తావు రాకాసి ఏయ్!